హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్నో హీలర్. ఈ వచ్చే ట్యూస్డే అనగా 17 సెప్టెంబర్ 2024 మనకు పౌర్ణమి అండి, ఫుల్ మూన్ అంటారు. సో నేను స్పెషల్గా ఒక ఫుల్ మూన్ మెడిటేషన్ అనేది చేస్తున్నాను. జనరలీ ఫుల్ మూను అమావాస్య రెండు కూడా చాలా పవర్ఫుల్ అండి. నేను ఈ 2 డేస్ కూడా ఎప్పుడూ నా స్టూడెంట్స్కి, నా క్లాస్లో ఉన్న వాళ్ళకి మెడిటేషన్స్ నేను చేయిస్తూ ఉంటాను, మేనిఫెస్టేషన్స్ చేయిస్తుంటాను, ప్రత్యేకమైన రిచువల్స్ అనేటివి కూడా చేయిస్తూ ఉంటాను. మీరు కూడా ఇందులో భాగం కావాలి అనుకుంటే తప్పకుండా కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రీగా ఫుల్ మూన్ మెడిటేషన్ రిచువల్ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ మీరు తెలుసుకుందరు. అండ్ ఆ రోజు మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో అద్భుతంగా రిజల్ట్స్ అనేటివి మనకు వస్తాయి. సో ఆలస్యం లేకుండా కింద ఉన్న గ్రూప్ డిస్క్రిప్షన్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్, నా అప్కమింగ్ క్లాసెస్, నేను ఇచ్చే టూల్స్, టిప్స్, టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు ఎటువంటి వీడియోస్ కూడా మిస్ అవ్వరు. ఓకే, సో ఈరోజు మనము ఇంకొక కొత్త వీడియోతో అందరికీ మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది ఇంకా డౌట్ఫుల్గా ఉందండి. సో చాలా ఈజీ. అందరూ నా సక్సెస్ స్టోరీస్ చెప్పమన్నారు, మీకెంత డబ్బులు వచ్చాయి, మీరేమేం సాధించారు అని నన్ను అడిగారండి, కమెంట్స్ చేశారు. అందుకోసం ఎవరైతే నా మేనిఫెస్టేషన్ సక్సెస్ స్టోరీస్ వినాలనుకుంటున్నారో వాటి కోసమే నేను ఈరోజు నా సక్సెస్ స్టోరీస్, మేనిఫెస్టేషన్స్ నావి ఏం నిజమయ్యాయి అనేసి మీ ముందుకు వచ్చేసాను. సో నాకు 2020 నుంచి 2020 నుంచి నాకు లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ అనేది పరిచయం అయిందండి. అప్పటి నుంచి నాకు అద్భుతమైన మేనిఫెస్టేషన్స్, మిరాకిల్స్ అనేటివి జరిగాయి. మేనిఫెస్టేషన్ అంటే ఓన్లీ డబ్బే కావాలి అని కాదండి. డబ్బు, రిలేషన్షిప్స్, జాబ్, బిజినెస్, సక్సెస్, మన అన్ని ఏరియాస్లో మనం అట్రాక్ట్ చేసేదాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. నాకు అలా జాబ్లో, నా రిలేషన్షిప్స్లో, మనీ విషయంలో, ఇలా అన్ని ఏరియాస్ ఆఫ్ నా లైఫ్లో నేను సక్సెస్ని చూశాను కేవలం లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ యూస్ చేసి. ఇలా మీరు కూడా నా మేనిఫెస్టేషన్ సక్సెస్ స్టోరీ విన్నాక మీరు కూడా ఎలా చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు నా రెగ్యులర్గా ఫ్రీ మాస్టర్ క్లాసెస్ ఎవ్రీ సండే జరుగుతాయి. తప్పకుండా మీరు జాయిన్ అవ్వండి. మీకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కూడా కాల్ చేసి మీరు దీని గురించి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో నా సక్సెస్ స్టోరీస్, మొట్టమొదటి సక్సెస్ స్టోరీ, ఫస్ట్ నేను తిరుమల దర్శనంకి వెళ్ళానండి. మీ అందరికీ తెలుసు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం. సో అక్కడ మనకు 5 minutes దేవుడి ముందర నిల్చోవాలి అనే మేనిఫెస్టేషన్ నాకుందండి. ఎస్, కరెక్ట్గానే విన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం దగ్గర నేను 5 నిమిషాలు నిలబడాలి అనేసి నేను మేనిఫెస్ట్ చేసుకున్నానండి. అక్షరాల నేను ఏ విధంగా రాసుకున్నానో అదే విధంగా నేను దేవుడి ముందర 5 minutes నించున్నాను. అది నిజంగా నాకు చాలా మిరాకిల్. సో నేను ఏం లేదండి, నేను పలానా డేట్లో తిరుమల వెళ్తానని నాకు తెలిసినక ముందే నాకు తెలిసిన మేనిఫెస్టేషన్ టెక్నిక్, నా ఫేవరెట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ వచ్చేసి స్క్రిప్టింగ్ అండి. ఆ స్క్రిప్టింగ్ అనేది నేను చేశానంటే నాకు దర్శనం ఎలా జరగాలి, ఎలా నేను ఉండాలి, స్వామి ముందు నేను ఎలా నించోవాలి, ఇలా ప్రతిదీ కూడా ముందుగానే నాకు ఆల్రెడీ జరిగిపోయినట్టుగా ఊహించుకొని రాసుకున్నాను. ప్లస్ విజువలైజేషన్ కూడా చేసుకున్నాను. సో మేము ఆ రోజు తిరుమల దర్శనానికి వెళ్ళామండి. చాలా రష్గా ఉన్నారు. ఎందుకో తెలీదు, ఆ రోజు ఏం ఫెస్టివల్స్ లేవు, ఏం ఉత్సవాలు లేవు, అయినా సరే చాలా రష్గా ఉన్నారు. అయినా సరే నాకు నమ్మకం, నేను యూనివర్స్ ఉంది, నేను యూనివర్స్ని నమ్ముతాను, నాకు ప్రత్యేకమైన దర్శనం నాకు లభిస్తుంది అని నేను చాలా గట్టిగా నమ్మానండి. సో అలా వెళ్తూనే క్యూలోకి వెళ్ళాము. అప్పటికే ఒక 1.5 hour క్యూలో వెయిట్ చేశాము. ఇంకా ఓపిక పోయింది. బట్ స్టిల్ నేను యూనివర్స్ని అడుగుతూనే ఉన్నాను, నాకేదో మిరాకిల్ చూపించు, మరి నాకు నీ మీద నమ్మకం రావాలి కదా, నువ్వు నాకు మిరాకిల్ చూపించు, నువ్వు చెప్పే విధంగా నేను నడుచుకుంటాను అని ఇలా నేను యూనివర్స్తో మాట్లాడానండి. అప్పుడే నేను వెళ్తున్న దారిలోకి ఒక పోలీస్ ఆయన ఎంటర్ అయ్యారు మా పక్కన, మా క్యూలో. ఆయన ఎవరో నాకు తెలీదు, ఆయనకు ఎవరో నేను తెలీదు. జస్ట్ ఒకటే మాట అడిగాను, ఎందుకండి ఇవాళ ఇంత రష్గా ఉంది అని చెప్పాను. ఏదో గ్రహణం రాబోతుంది, అందువలన ఆ రోజు చేయాల్సిన పూజ ఈరోజే చేస్తున్నారు, అందుకోసమే ఎక్కువగా రష్ ఉంది అని చెప్పి మాట్లాడాను.
మాట్లాడారు ఆ పోలీస్ ఆయన. ఇంతకు మించి ఇంకేమీ మాట్లాడలేదండి. ఆయనతో నేను అన్నాను, మాకెప్పుడు చాలా ఫాస్ట్గా దర్శనం అవుతుంది, మేము విఐపి దర్శనం వెళ్ళే వాళ్ళము, ఈసారి నాకు దొరకలేదు, సో ఇలా ఎక్కువగా చాలామంది వచ్చేసారు అని చెప్పాను. అంతే, ఇంకేమీ మాట్లాడలేదు. ఆయన జస్ట్ మీరు ఎంతమంది ఉన్నారమ్మా అని అడిగారు. నేను చెప్పాను, మేము ఒక 6 మంది ఉన్నామండి, నేను, మా హస్బెండ్, మా పాప, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, అమ్మ నాన్న అని చెప్పాను. 6 మందికి అయితే నేను తీసుకెళ్ళలేనండి, మీ పాపకు, మీకు, మీ హస్బెండ్ వరకు నేను తీసుకెళ్ళగలను అని చెప్పి అన్నారు. ఆయన అలా చెప్పి మా ఆయన్ని, మా పాపని విఐపి దర్శనం రూట్లోనే తీసుకెళ్లారు. అంటే మామూలుగా సెలబ్రిటీస్ ఆ గేట్ నుంచి వెళ్తారు చూడండి, ఆ విధంగా దాన్ని తీసుకెళ్లారు. లోపల వరకు తీసుకెళ్లారు. అక్కడ లోపల కూడా ఆల్మోస్ట్ క్లోజ్ వరకు తీసుకెళ్లారు. అండ్ లిటరల్లీ నేను 5 నిమిషాలు ఎలా అయితే రాసుకొని, ఎలా అయితే విజువలైజ్ చేసుకున్నానో, ఫస్ట్ టైం నా లైఫ్లో తిరుమల వెంకటేశ్వర స్వామి ముందర అంతనే 5 మినిట్స్ నేను దర్శనం చేసుకున్నానండి. సో మేనిఫెస్టేషన్ అంత పవర్ఫుల్. యాక్చువల్లీ ఏ సెలబ్రిటీ అయినా సరే 5 నిమిషాలు నిలబడడానికి కుదరదు. ఎందుకంటే పబ్లిక్ అనేది అంతమంది ఉంటారు. తిరుమలలో ప్రతి ఒక్కరికి ఎంత మనం ఫాస్ట్గా దర్శనం చేసినా ఇంకా మనకు జనాలు ఉండనే ఉంటారు. అలాంటి ఇంపాసిబుల్ దగ్గర కూడా నాకు పాసిబుల్ చేసింది లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, యూనివర్స్. ఎప్పుడైతే మీరు 100% చేస్తారో ఇలాంటి మిరాకిల్స్ మీ నిజ జీవితంలో అది చాలా సామాన్యంగా అయిపోతాయి. సో ఇది నాకు ఫస్ట్ అద్భుతమైన, అంటే మిరాకిల్స్ చాలా చిన్నవి జరిగాయి, ఇది మాత్రం నాకు చాలా అద్భుతం అండి. ఆ తర్వాత మేము బయటికి వచ్చేసాము. ఒక 5 మినిట్స్లో దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చాము. ఎందుకంటే మేము విఐపి రూట్లో వెళ్ళాం. కానీ మా పేరెంట్స్కి ఆ తర్వాత మళ్ళీ 2 అవర్స్ పట్టింది వాళ్ళకి బయటికి రావడానికి. సో అంతమందిలో కూడా నేను యూనివర్స్ని అడిగాను కాబట్టి నాకు మిరాకిల్ చూపించింది. ఇలాగే మీ జీవితంలో మీరు కోరుకున్న ప్రతి ఏరియాలో కూడా మీకు మిరాకిల్స్ అనేటివి కనిపిస్తాయి. అదే కాకుండా నా సెకండ్ బిగ్గెస్ట్ మేనిఫెస్టేషన్ అండి నా యొక్క జాబ్. సో నాకు మామూలుగా అయితే ఒక 40,000 శాలరీ జాబ్ ఉండేదండి. నేను హెచ్ఆర్గా జాబ్ చేసేదాన్ని. నాకు 40,000 శాలరీ ఉండేది. నేను 2019లో, అంటే నాకు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్టు పరిచయం కాకముందు, అమీర్పేట్లో మనకు కోర్సులకి పాంప్లెట్ పంచుతారు చూడండి, ఆ విధంగా నా రెజ్యూమేని హైదరాబాద్ అంతా పంచాను. అయినా సరే నాకు ఎక్కడ కూడా ఒక జాబ్ కాల్ రాలేదు, ఇంటర్వ్యూ రాలేదు. అట్లీస్ట్ మనం ఇంటర్వ్యూకి పోయి అక్కడ రిజెక్ట్ అయితే అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ ఒక్క జాబ్ రాలేదండి. ఇంకా వదిలేశాను. సరే అంటే ఓపిక పోయిందే, వదిలేసాను. ఏదైతే అది అవ్వని, ఉన్న జాబ్ అయితే కంటిన్యూ చేయాలి, మనకున్న ఖర్చులకి, మనకున్న అన్నిటికీ బర్డెన్స్కి అని అలా కంటిన్యూ అవుతున్నాను. ఈ విధంగా నాకు 2020లో లా ఆఫ్ అట్రాక్షన్ పరిచయం అయింది. స్టార్ట్ చేశాను. సో నాకు తెలియకుండానే నాకు జాబ్ కావాలి, నాకు ఒక మంచి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో కావాలి, నేను ఒక అసోసియేట్ హెచ్ఆర్ డైరెక్టర్ పొజిషన్లో నేను ఆఫర్ తెచ్చుకోవాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నానండి. అప్పటికే రెజ్యూమే అనేది నేను ఇచ్చేసాను. ఇంకా నాకు ఓపిక పోయింది, కామ్గా ఉన్నాను. బట్ మేనిఫెస్ట్ చేస్తున్నా, రోజు విజువలైజ్ చేసుకుంటున్నా. అలాగే నాకు 20 lakhs శాలరీ ప్యాకేజ్ ఉన్న జాబ్ కావాలి అని మేనిఫెస్ట్ చేశానండి. సో ఎప్పుడు 2019లో ఒక ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదు, అందరికీ పంచాను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నేను పాటించాక రోజు నాకు జాబ్ కావాలని నేను విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక కాల్ వచ్చిందండి. మీ ప్రొఫైల్ మేము లింక్డ్ఇన్లో చూసాము, మీది చాలా బాగుంది, మాకు ఇలాంటి ప్రొఫైలే కావాలి అనేసి సడన్గా వాళ్ళు కాల్ చేశారు. నేను అనుకున్న విధంగానే నాకు హెచ్ఆర్ డైరెక్టర్ పొజిషన్ జాబ్ ఇచ్చారండి. అలానే 20 lakhs శాలరీ ప్యాకేజ్ నేను మేనిఫెస్ట్ చేస్తే 18 లక్షల శాలరీ ఇచ్చారండి. సరే అని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకైతే సెలెక్షన్ అయిపోయింది, ఆఫర్ లెటర్ ఇచ్చేసారు, ఇంకా జాయినింగ్ ఒక్కటే. 1 month నోటీస్ పీరియడ్ ఉంది. ఇలా నడుస్తూ ఉండగా మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ కాల్ వచ్చిందండి. ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఎవరికి రెజ్యూమే పంపించలేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, నాకు అవసరం లేదు. నేను ఆ జాబ్తో ఆ శాలరీతో కూడా హ్యాపీగా ఉన్నాను. 40,000 ఎక్కడ, 18 లక్షలు ఎక్కడండి. సో ఐఎమ్ హ్యాపీ. ఇలా ఉండగా నాకు ఇంకొక దగ్గర నుంచి కాల్ వచ్చింది. సౌమ్య, నాకు మీ జాబ్ గురించి తెలుసు, మీరు ఎలా మాట్లాడతారు, మీరు ఎలా పనిచేస్తారో తెలుసు, నేను ఇప్పుడు నా కంపెనీలో నాకు ఒక పొజిషన్ ఉంది, దానికి నువ్వు చాలా కరెక్ట్ అనేసి వాళ్ళందుకు వాళ్ళే నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారండి. అది కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా. 3 rounds ఇంటర్వ్యూస్ అండి. 3 rounds కూడా సెలెక్ట్ అయిపోయాను. 20 lakhs శాలరీ కావాలనుకుంటే 25 lakhs శాలరీ జాబ్ ఇచ్చారు. సో ఈ విధంగా నాకు
స్పిరిచువల్గా, జాబ్ పరంగా, డబ్బు పరంగా అంటే 40,000 నుంచి ఒక్కసారికి నాకు 1,50,000 పర్ మంత్ శాలరీని నేను అచీవ్ చేయగలిగానండి. నేను చేయగలిగాను అంటే మీరు కూడా చేయగలరు కాబట్టే నేను ఇలాంటి మేనిఫెస్టేషన్ వీడియోస్, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతి ఇంటికి పరిచయం కావాలనే సంకల్ప బలంతో ఇలాంటి వీడియోస్ చేస్తున్నానండి. మీరు కూడా నాలాగా సక్సెస్ స్టోరీస్ షేర్ చేయాలనుకుంటున్నా, అనుభూతి చెందాలనుకుంటే తప్పకుండా నా ఎవ్రీ సండే ఫ్రీ మాస్టర్ క్లాసెస్ మీరు జాయిన్ అవ్వచ్చు. కింద ఉన్న డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ జాయిన్ అవుతూ. సో మీరు కూడా ఇలాంటి సక్సెస్ స్టోరీస్ని ఎన్నో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మీ సౌమ్య రాజేష్. థ్యాంక్ యూ.